విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు వాస్తవ సంఖ్యల చాప్టర్ నుంచి గతంలో పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా సాధించడం ఈ విధంగానో నేర్చుకుందాం. ముందుగా మొదటి క్వశ్చన్ గమనిద్దాం. ఈ కింది వాటిలో అంతమయ్యే దశాంశం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్? ఈ కింది వాటిలో అంతమయ్యే దశాంశం. మరొకసారి గమనించండి. ఆప్షన్ ఏ 14/34, ఆప్షన్ బి 14/35, ఆప్షన్ సి 25/6, ఆప్షన్ డి 18/7. మరి అంతమయ్యే దశాంశం టర్మినేటింగ్ డెసిమల్ కావాలంటే డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు 2 ఆర్ 5, 2 లేదా 5 లేదా 2 మరియు 5 ఉండవచ్చు. 2, 5 కాకుండా వేరే కారణాంకం ఫ్యాక్టర్ అనేది డినామినేటర్లో ఉన్నట్టయితే అది అంతము కాని ఆవర్తన దశాంశం అవుతుందని నేర్చుకున్నాం. ముందుగా మరి మొదటి ఆప్షన్ గమనించినట్టయితే 14/34 ఉంది. 14/34 ఒక్కసారి మరి ఈ రెండింటిని కూడా క్యాన్సిల్ చేసినట్టయితే 2 7ల ఇక్కడ 2 17ల వచ్చింది. 7/17 వచ్చింది. హారం 17 అంటే 2, 5 కాకుండా వేరే కారణాంకం ఉంది కాబట్టి ఇది అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశం, నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూసినట్టయితే 7 2ల 7 5ల డినామినేటర్ 5 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, మనకి అంతమయ్యే దశాంశం అవుతుంది. మిగిలినట్టు చూసినట్టయితే ఇక్కడ హారము 6 ఉంది కాబట్టి ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. 7 ఉంది, ఇది కూడా అంతము కాని ఆవర్తన దశాంశం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ విధంగా హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తూ లవాని హారాన్ని సూక్ష్మీకరించిన తర్వాత 2 కానీ 5 కానీ 2 మరియు 5లో ఏదో ఒకటి ఉన్నా 2 ఉన్నా కూడా అది టర్మినేటింగ్ డెసిమల్ అని నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. 33/2² 5 అనేది దశాంశ భాగంలో ఎన్ని అంకెల తర్వాత అంతమగును? ద డెసిమల్ ఎక్స్పాన్షన్ 33/2² 5 విల్ టర్మినేట్ ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్స్? దీని మీనింగ్ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్ 33/2² 5 ఇచ్చిండు. మరి మొదటి క్వశ్చన్ చూసినట్టయితే మనం ఏం చెప్పుకున్నాం, డినామినేటర్ 2 ఆర్ 5 అండ్ 2 and 5 ఏదున్నా కూడా టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్వశ్చన్లో డినామినేటర్ అనేది 2 ఉంది, 5 ఉంది కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్. అయితే ఎన్ని డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ వస్తాయని అడిగిండు. సో ఇక్కడ సింపుల్ గుర్తుపెట్టుకోండి, 2 పవర్ కానీ 5 పవర్ కానీ చూడాలి. 2 పవర్ 5 పవర్ రెండిట్లో ఏది మ్యాక్సిమం ఉంటే అన్ని డెసిమల్స్ వస్తాయి. చూడండి ఇక్కడ 2 ఉంది కాబట్టి హైయెస్ట్ డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ వస్తాయి. ఓకే, కావాలంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. 33/2² 5, 5 పవర్ 1 ఉంది కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 5తో మల్టిప్లై చేస్తాం. 33 × 5 అంటే 165/100. సో ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 1 డిజిట్స్ 1.65. ఓకే, మనం చేయకుండానే చెప్పడానికి ఏముందంటే ఇక్కడ డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసినప్పుడు 2 పవర్ కానీ 5 పవర్ కానీ హైయెస్ట్ ఏ నెంబర్ ఉంటుందో అన్ని డెసిమల్ డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద రేషనల్ ఫార్మ్ ఆఫ్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డినామినేటర్ ఈజ్. ఇన్ ద రేషనల్ ఫార్మ్ ఆఫ్ టర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద డినామినేటర్. ఇప్పుడు చెప్పుకున్నాం డినామినేటర్ అనేది మనము ప్రైమ్ ఫ్యాక్టర్ చేసినప్పుడు అంతమయ్యే దశాంశం టర్మినేటింగ్ డెసిమల్ కావాలంటే డినామినేటర్ ఏమి ఉండాలి, 2 ఆర్ 5 ఓన్లీ. 2 ఆర్ 5 ఓన్లీ. 2 అన్న ఉండొచ్చు, 5 అన్న ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు, కానీ ఓన్లీ 2 ఉన్నా ఓన్లీ 5 ఉన్నా కాదు కాబట్టి ఎనీ ప్రైమ్ అనేది కూడా కాదు కాబట్టి 2 ఆర్ 5 ఓన్లీ. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రేషనల్ నెంబర్ దట్ ఈక్వల్స్ టు 2.6 బార్ 2.6 బార్. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో గమనించినట్టయితే మనకి 2.6 బార్ ఉంది. మరి దీన్ని ఏ విధంగా మనము p/qలోకి మార్చాలో చూద్దాం. సో ఇది ఇక్కడ నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు రిమూవ్ ద పాయింట్, రైట్ ద న్యూమరేటర్ 26 మైనస్ ఇంటీజర్ పార్ట్ మైనస్ చేయాలి. 1 డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 9 రాయాలి. సో 26 - 2/9. సో 24/9. 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 8 జా 3 3 జా. సో 8/3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఒకవేళ 2 డిజిట్స్ ఉన్నట్టయితే ఏం చేయాలి, 3.24 బార్. ఇప్పుడు ఏం చేయాలి, 324 - 3/99. 2 డిజిట్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 99 రాయాలి. ఒకవేళ ఇక్కడ ఒకసారి గమనించండి 3.17 బార్. ఇప్పుడు 7కి మాత్రమే బార్ ఉంటే ఎట్లా చేయాలి గుర్తుంచుకొని, ఇట్లా ఇచ్చినప్పుడు 317 మైనస్ ఇక్కడ మనం 2 పార్ట్స్ చేయాలి. రిపీట్ అయ్యేటువంటిది ఏమో 7, రిపీట్ కానటువంటిది 31. సో మైనస్ చేయాలి. డెసిమల్ పార్ట్లో 1 డిజిట్ రిపీట్ అవుతుంది కాబట్టి 9 రాయాలి. 1 డిజిట్ రిపీట్ కావట్లేదు కాబట్టి 0 రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 317 - 31/90. ఓకే, ఈ విధంగా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ మాత్రం 26 - 2/9, 24/9 క్యాన్సిల్ చేస్తే 8/3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 729. 729ను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి. మరి మనకందరికీ తెలుసు సంఖ్యల మొత్తం 3 యొక్క గుణిజం అయినట్టయితే
3తో భాగించబడుతుంది. కాబట్టి 3 2ల 3 4ల 3 3ల అగైన్ 3 81ల 3 27ల 3 9ల 3 3ల 3 1ల. సో 3 పవర్ ఆఫ్ 6. సో ఇక్కడ తప్పబడింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ సి 3 పవర్ ఆఫ్ 6. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 36. 36 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. 36 యొక్క ప్రధాన కారణాంకాల సంఖ్య. కారణాంకాల సంఖ్య వేరు, ప్రధాన కారణాంకాల సంఖ్య వేరు. ఫర్ ఎగ్జాంపుల్ 36 యొక్క కారణాంకాలు అంటే 1 వస్తుంది, 2 1 36 36, 2 18ల, 3 12ల, 4 9ల, 6 6ల. సో ఇవి అన్ని కూడా కారణాంకాలు అవుతాయి. సో ఓన్లీ కారణాంకాల సంఖ్య అడిగితే 9 అవుతుంది. కానీ మనకు అడిగింది ప్రధాన కారణాంకాల సంఖ్య. సో ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే 2 ఎక్కంలో వస్తుంది, 3 ఎక్కంలో వస్తుంది. మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు కాదు, ఓన్లీ ప్రధాన సంఖ్యలతో మాత్రమే చూడాలి. 2 ఉంది, 3 ఉంది. కాబట్టి ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత? 2. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ దేస్ నెంబర్స్ ఆర్ కాల్డ్. 2 సంఖ్యల యొక్క గాసాబా ఒకటైతే ఆ సంఖ్యలు ఏమంటారు? మనకందరికి కూడా నేర్చుకున్నాం. 2 సంఖ్యలు యొక్క ఉమ్మడి కారణాంకం ఒకటే అయినట్టయితే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు, కో ప్రైమ్ నెంబర్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో పరస్పర ప్రధాన సంఖ్యలు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇరేషనల్ నెంబర్. ఈ కింది వాటిలో కరణీయ సంఖ్య కానిది ఏది? కరణీయ సంఖ్య కానిది అనగా అకరణీయ సంఖ్య. అకరణీయ సంఖ్య అనగా అంతమయ్యే దశాంశము లేదా అంతము కాని ఆవర్తన దశాంశం ఉన్నట్టయితే అది మనకి అకరణీయ సంఖ్య అవుతుంది. √2 కరణీయ సంఖ్య, √3 కూడా కరణీయ సంఖ్య, అలాగే √5 కూడా కరణీయ సంఖ్య. √4 అనగా 2 2 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ 2 అన్న ఉండొచ్చు, మైనస్ 2 అన్న ఉండొచ్చు. కాబట్టి ఇది అకరణీయ సంఖ్య. సో మనకు అడిగింది కరణీయ సంఖ్య కానిది, నాట్ ఇరేషనల్ నెంబర్. కాబట్టి సో సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 196ను ప్రధాన కారణాంక విభజనలో రాసినప్పుడు ఘాతాంకాల మొత్తం అంటే ఇచ్చినట్టు సంఖ్య 196, దీని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు ఆ ఏవైతే ప్రధాన సంఖ్యలు వచ్చినావో వాటి ఘాతాంకాలను కూడాలి. సో ముందుగా సరి సంఖ్యలన్నీ కూడా 2 చేత భాగించబడతాయి. 2 9ల 18, 2 8ల 16. మళ్ళీ సరి సంఖ్య కాబట్టి 2 49ల, 49 7 ఎక్కంలో వస్తుంది కాబట్టి 7 7ల, 7 1ల. సో 2 ఘాతం 2 ఇంటూ 7 ఘాతం 2 వచ్చింది. ఇప్పుడు 2 ప్రధాన సంఖ్యలు వచ్చినాయి, వాటి ఘాతాంకాలు 2 ఒకటి ఉంది, మరొక సంఖ్య కూడా 2 ఉంది. సో 2 + 2 = 4. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇది. √p + √q ఈజ్ అన్ ఇరేషనల్ నెంబర్ వేర్ p అండ్ q. మరి √p + √q అనేది ఒక కరణీయ సంఖ్య అయినట్టయితే ఏది కరెక్ట్ అని అడిగిండు. మనకి ఇది డైరెక్ట్ పుస్తకంలో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా, అంటే p, qలు ప్రధాన సంఖ్యలు అయినట్లయితే √p + √q అనేది ఎల్లప్పుడూ కూడా కరణీయ సంఖ్యనే అవుతుంది. మిగతా అకరణీయ సంఖ్యలు కానీ సరి సంఖ్యలు కానీ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కావచ్చు, కాకపోవచ్చు, కానీ ప్రధాన సంఖ్యలు ఉన్నట్టయితే ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ ఇరేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ పై ఈజ్. మరి పై అంటే మనకు అందరికీ తెలుసు, ఏది మామూలుగా పై అనగానే మనం 22/7 అనుకుంటాం. కానీ పై అంటే సర్కంఫరెన్స్ బై డయామీటర్, C/D, వృత్త పరిధి బై వృత్త వ్యాసము. ఇది మనకి పై అంటే యాక్చువల్గా. మరి వృత్త పరిధిను ఆ వృత్తం యొక్క వ్యాసంతో భాగించగా వచ్చేటటువంటి ఒక విలువనే పై అంటాము. మరి ఇది ఎల్లప్పుడూ కూడా కరణీయ సంఖ్యని నేర్చుకున్నాం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ యాజ్ టర్మినేటింగ్ డెసిమల్. ఈ కింది వాటిలో ఏది అంతమయ్యే దశాంశం విస్తరణను కలిగి ఉంది? మరి ఇది మొదటి క్వశ్చన్ కూడా నేర్చుకున్నాం. హారాన్ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 2 కానీ 5 కానీ 2 మరియు 5లు ఉన్నట్టయితే అంతమయ్యే దశాంశం నేర్చుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ది 40 ఉంది. 40 అంటే 8 × 5. 8 అనగా 2 ఘాతం 3 × 5 ఘాతం 1. సో హారం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు 2 ఉంది, 5 ఉంది, కాబట్టి ఇది అంతమయ్యే దశాంశం. ఓకే, టర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ గమనించినట్లయితే 35 7 × 5, 7 ఉంది కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. ఇక్కడ 3 × 7 కాబట్టి ఇది కూడా నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్. ఇది కూడా 3 × 5 నాన్ టర్మినేటింగ్ రిక్యూరింగ్ డెసిమల్, అంతం కాని ఆవర్తన దశాంశం. ఆప్షన్ ఏ అనేది మనకి అంతమయ్యే దశాంశం అడిగింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మరి మీరు చూస్తున్నటువంటిది మొదటిది నా యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్ నందు మీకు క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ప్రాక్టీస్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంటాయి. ఫాలో మై వెబ్సైట్. థ్యాంక్ యూ.